లోపలుండి చూసేవాడిని చూస్తున్నావు. అది క్వాంటమ్ లీప్. ఓ అద్భుతమైన ఒక అంగలో అయిపోతుంది సబ్జెక్ట్. కానీ సబ్జెక్ట్ సేమ్. అదేంటి, ఒక్కసారి సర్వస్వము విదితం అవుతుంది. కానీ ఒకటే విధానం, దేనికైనా ఒకటే విధానం, సాక్షిగా ఉండటం. సబ్జెక్ట్ సేమ్, ఆబ్జెక్టే మారుతుంది. ఇప్పుడు ఏంటంటే వాచ్ఫుల్నెస్ అనేది దేని వైపు వాడుతున్నావు? ఈజ్ బీయింగ్ యూజ్డ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. వాచ్ఫుల్నెస్, ఆ సాక్షిగా ఉండడం అనేది ఆబ్జెక్ట్లో చూస్తున్నాం. అంటే ఆ వాచ్ఫుల్గా ఉండు, ఎరుకతో ఉండు, సాక్షిగా ఉండు. నువ్వు వెనక ఉండి చూస్తున్నావు. యూ కెన్ వాచ్ ఇట్. ఆ వాచ్ఫుల్నెస్ అని దాన్ని దాటి అవతలకి వెళ్ళొద్దు. ఒలివు నువ్వు ఎక్కడికి వచ్చావు? కమ్ టు వెరీ ఎండ్. ఇంకా చిట్ట చివరికి వచ్చావు, నీ ఇన్నర్ కోర్కి వచ్చావు. సో నీ యొక్క మార్గం పర్ఫెక్ట్గా ఉంది. యు ఆర్ గోయింగ్ పర్ఫెక్ట్లీ రైట్. ఎంజాయ్ చేయి, రిజాయ్గా ఉండు, ఆనందంగా ఉండు, బ్రహ్మానందంగా ఉండు. మోర్ అండ్ మోర్ సైలెన్స్. ఎంత గొప్ప సైలెన్స్లోకి వెళ్ళిపోతావు, ఎంత శాంతంలోకి వెళ్తావు. నీ లోపలికి నువ్వు వెళ్తున్నప్పుడు, నీ మార్గం వెంట నువ్వు నడుస్తున్నప్పుడు మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్నెస్ అండ్ బెండిక్షన్. మరింత బ్రహ్మానందం, మరింత అనుగ్రహం, దివ్యానుగ్రహం. దానికి అంతు లేదు, అవధులు లేని ఆ యొక్క బహుమానాలు. ఎందుకంటే అది మార్గం వెంట అంత అద్భుతమైన మార్గం అది. నీ లోపలికి నువ్వు వెళ్ళడం, ఆ ధ్యానంలో మనగడం, అది బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే విధంగా ఉంటుంది. ప్రతి అడుగు ఒక కొత్త 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 వైపుకి తీసుకెళ్తుంది. న్యూ స్పేస్. సేమ్ స్టెప్, ఈచ్ స్టెప్ బ్రింగ్స్ ఏ న్యూ స్పేస్. ప్రతి అడుగు సరికొత్త తలానికి తీసుకెళ్తుంది. స్టెప్ ఏమో సేమే, ఒక అడుగే. కానీ నువ్వు వేసే ప్రతి అడుగు ఒక అద్భుతం వైపుకి తీసుకెళ్తుంది. 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక అడుగు వేస్తేనే అద్భుతమే. ఒకేసారి 2 అడుగులు ఒకేసారి వేయలేవు. ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేస్తావు. అది సింగిల్ స్టెప్పు. ఒక అడుగు ప్రయాణము 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క అడుగు నువ్వు ఆ అవధులు లేని ఆ ఇన్ఫినిటీకైనా ఒక అడుగే. 1000 మైళ్ళ ప్రయాణం కావచ్చు, ఆ ఇన్ఫినిటీ కావచ్చు. అది అక్కడున్న గొప్ప పాయింట్. ఇక్కడ 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక అడుగు వేయటంతోనే మొదలవుతుంది. ఎప్పుడైనా 1000 మైళ్ళు ఒకేసారి వేయలేవు. ఒక అడుగు తీసి అడుగు వేస్తుంటే 1000 మైళ్ళ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈచ్ స్టెప్ కెన్ బి స్ట్రెచ్ టు 10,000 miles. 10,000 అడుగులు, 1000 మైళ్ళు కూడా కాదు, 10,000 అడుగులు, లేదా ఇన్ఫినిటీకి వెళ్ళు. అలాగే 10,000 మైళ్ళైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. 1000 మైళ్ళ ప్రయాణం అన్నాం, ఇక్కడ 10,000 మైళ్ళ ప్రయాణం అంటున్నాం. ఇంకా 10,000 కాదు, ఆ ఇన్ఫినిటీ వైపుకి వెళ్ళనైనా అంతే, సింబాలిక్. అలాగే నువ్వు సాక్షిగా ఉండడము, శరీరాన్ని చూస్తున్నావా, మనసును చూస్తున్నావా, ఎమోషన్స్ చూస్తున్నావా, ఇంకా బియాండ్కి వెళ్ళావా, ఆ లోపల ఉన్నవాడిని చూస్తున్నావా, అయిపోయింది హోల్ జర్నీ. సో మై డియర్ ఫ్రెండ్స్, సేమ్, వాచింగ్ ఈజ్ సేమ్, స్టెప్ ఈజ్ సేమ్. అడుగు వెయ్యి, ముందడుగు వెయ్యి, అడుగు తీసి అడుగు వెయ్యి. అద్భుతమే జరుగుతుంది అక్కడ. సో యు ఆర్ మూవింగ్ పర్ఫెక్ట్లీ రైట్. వాచ్ఫుల్ ఈజ్ ద సింపుల్ స్టెప్. ఆల్ఫాబెట్స్ ఏం లేవు దాంట్లో. నో బిగినింగ్, నో ఎండింగ్. అక్కడ దేర్ ఇస్ నో బిగినింగ్ ఇన్ ఇట్, దేర్ ఇస్ నో
మెచ్యూరిటీ అబ్బో నేను ఎంతో గొప్ప అవ్వాలి అదేం లేదు, ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. కాకపోతే మధ్య మార్గము, ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద మిడిల్, ఆల్వేస్ ఇన్ ద మిడిల్, అందరూ ఉన్నారు. కానీ గో ఆన్, యు ఆర్ మూవింగ్ పర్ఫెక్ట్లీ రైట్, జస్ట్ గో ఆన్ అని, అది ఒక దానికి సమాధానం. రెండోది ఏంటంటే డిజైర్ లేకుండా ఉంటే స్థితి ఎలా ఉంటుంది. హౌ లవ్ అండ్ గ్రేట్ఫుల్నెస్ స్టాప్ మై డ్రీమింగ్ మైండ్. నేను కృతజ్ఞతాభావము ప్రేమతత్వంలో ఉన్నప్పుడు, అన్కండిషనల్ లవ్, షరతులు లేని ప్రేమ, కృతజ్ఞత ఉన్నప్పుడు నా కోరికలన్నీ ఆగిపోయినాయి. దాని గురించి నాకు కొంచెం చెప్పండి. యు ఆర్ వన్ ఎనర్జీ, యు ఆర్ వన్ ఎనర్జీ. బేసిక్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకు అనేక సందర్భాల్లో అనేక సంశయాలు రావచ్చు, చాలా క్వశ్చన్స్ రావచ్చు, కొన్ని క్షణాల్లో కొన్ని క్వశ్చన్లు రావచ్చు, సంశయాలు సందేహాలు రావచ్చు. కానీ యు ఆర్ వన్ ఎనర్జీ, ఒకటే ఎనర్జీ. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒక మనిషి జునాయిడ్ అనేటువంటి సూఫీ మాస్టర్ దగ్గరికి వచ్చాడు. ముందు మీరు చెప్పండి, ముందస్తుగా ప్రీ డిటర్మినేషన్తో వచ్చాడు. అబౌట్ ప్రీ డిటర్మినేషన్ అంటే ఏంటి? తలరాత, కిస్మత్, ఫేట్. ఈ తలరాత నుంచి మనిషి విడుదలవుతాడా? ద ఫ్రీడమ్ ఆఫ్ మ్యాన్. మనిషి ఏ విధంగా స్విచ్ అవ్వ ఉంటాడు? ఒక పక్కన కిస్మత్, ఆ ఫేట్, ఆ ప్రీ డిటర్మినేషన్, ముందస్తుగా నీ తలరాత రాసి వేయబడింది. దీని నుంచి స్వేచ్ఛ అనేది ఉందా? యథేచ్ఛసి తదా కురు అన్నట్టుగా ఏ మనిషి ఏ విధంగా తన పని తను చేసుకోగలుగుతాడా? లేకపోతే ఎవరో కంటికి కనపడని వాడు ఆ తోలు బొమ్మలు ఆడిస్తున్నాడట, అలా వాడి చేతిలో మేము ఇది తోలు బొమ్మలాగా ఆడాలా? వాడు ఏం చూస్ చేసుకుంటే అదే ఈ ఆట ఆడాలా మేము? ఏంటిది అని అడిగాడు. జునాయిడ్ అద్భుతమైన మాస్టర్. అయితే అప్పుడు ఏమన్నాడు, రై బాబు అడిగావు కదా ప్రశ్న, సమాధానం చెప్తా, నువ్వు ఒక లెగ్ పైకి లేపు అన్నాడు, ఒక కాలు పైకి లేపు అన్నాడు. ఆ మనిషి చాలా ధనవంతుడు, జునాయిడ్కి తెలుసు ఆ విషయం, శిష్యులంతా చూస్తున్నారు. కానీ అంత గొప్ప ధనవంతుడిని జునాయిడ్ అనే మాస్టర్ కాలు పైకెత్తురా అన్నాడు. అతను ఆ రిచ్ మ్యాన్, ఆ ధనవంతుడు ఎలాంటి వాడంటే ఎవరు ఆర్డర్స్ని పాటించేవాడు కాదు. అంచేత అక్కడ ఈ హ్యాడ్ నాట్ గోన్ దేర్ టు ఫాలో ఆర్డర్స్. అయితే ఇక్కడ ఏమైంది, క్వశ్చన్కి ఆన్సర్ కావాలి కదా. మరి జునాయిడ్ని ఎదుర్కొన్నప్పుడు అతను ఏం చేశాడు, ఒక కాళ్ళు పైకి లేపాడు, కుడి కాలు పైకి లేపాడు. అప్పుడు జునాయిడ్ ఏమన్నాడు, సరిపోదు, రెండు కాళ్ళు ఎత్తారన్నాడు. అతనేమో కుడికాయలు ఎత్తాడు. అప్పుడు జునాయిడ్ ఏమన్నాడు, అది సరిపోదు, ఇంకో కాలు కూడా ఎత్తు అన్నాడు. ఆ కోపం వచ్చింది ఆయనకి. నువ్వు పనికి మాలినవి అడుగుతున్నావు, రెండు కళ్ళు ఎలా పైకెత్తుతారు? నేనేదో నువ్వేదో గొప్ప వేదాంతివి, నువ్వు గొప్ప విషయాలు చెప్తావు, నేను వస్తే నన్ను ఇక్కడ డాన్స్ వేపిస్తున్నావు ఏంటి? రెండు కళ్ళు పైకెత్తడం ఏంటి? ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? రెండు కళ్ళు పైకెత్తడం వలన ఏంటి ప్రయోజనం? అది కూర్చో అన్నాడు. జునాయిడ్ ఏమన్నాడు, కూర్చో. నీ ప్రశ్నకి సమాధానం వచ్చిందా రాలేదా అన్నాడు. నీ ప్రశ్నకి సమాధానం వచ్చిందా రాలేదా అని అడిగాడు. ఏం చెప్పారు?
నన్ను ఇక్కడ అనవసరంగా నువ్వు ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఇక్కడ ఏదో నన్ను బొమ్మ ఆట ఆడిచ్చినట్టుగా ఆడిస్తున్నావు, ట్రైనింగ్ ఇస్తున్నావు నాకు అని. పాయింట్ ఇక్కడ చూడవయ్యా. నేను ఒక కాలు పైకెత్తమన్నా, నువ్వు ఏ కాలు పైకెత్తాలి అనే దానికి నేను కాలు పైకెత్తమన్నాను, బాగా ఉంది. నీకు స్వేచ్ఛ ఉంది కదా, ఫ్రీడమ్ ఉంది కదా. ఏ కాలు పైకెత్తాలి, లెఫ్ట్ ఎత్తాలా రైట్ ఎత్తాలా అనేది నీ చేతిలోనే ఉంది. అక్కడ ఈ కుడి కాలు ఎత్తుతావా ఎడం కాలు ఎత్తుతావా అనేదానికి స్వేచ్ఛ నీ చేతిలోనే ఉంది. ఎవరు చెప్పడంలే కుడి కాలు ఎత్తుతావు లేదా ఎడం కాలు ఎత్తుతావు అని ముందే నిర్ణయించేయం లేదు అక్కడ. అది నీ ఎంపిక. ఎంపిక ఎవరిది? నీ ఎంపిక. నువ్వు ఒక కుడి కాలు ఎత్తావు, ఎడం కాలు ఎత్తలేదు, అంతే. నీకు స్వేచ్ఛ ఉంది ఏం చెయ్యాలి ఏం చేయకూడదని. Actually, if it is your freedom that has determined the fact of your bondage, నువ్వు బద్ధోహి బద్ధాభిమాని ముక్తోహి ముక్తాభిమాని అన్నప్పుడు నేను బంధంలో ఉన్నాను అనేది ఎంపికే, నేను ముక్తిలో ఉన్నాను అనేది ఎంపికే. అదే అంటున్నాడు అక్కడ జునాయిడ్. ఇట్ ఈజ్ యువర్ ఫ్రీడమ్ దట్ హ్యాస్ డిటర్మైన్డ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ బాండేజ్. ఇప్పుడేమనుకున్నావు? నవ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఈజ్ ఇన్ బాండేజ్. నువ్వు కుడికాలు ఎత్తావు, ఎడంగాలు మీద నుంచున్నావు. అక్కడ ఎవరు అనుభవిస్తున్నారు? నువ్వు కుడికాలు బాగా ఎత్తావు, ఎడంగాలు బరువు మోస్తూ. అప్పుడు నన్ను శ్రమ పెడుతున్నా అంటే ఎంపిక అది. మనిషి సగం స్వేచ్ఛగా ఉన్నాడు, సగం బంధంలో ఉన్నాడు. ఇక్కడ కాలు ఎత్తకుండా గమ్మున ఉంటే ఆ కాలు లేదు ఈ కాలు లేదు, సరిగా ఉంటే ఫ్రీగానే ఉన్నాడుగా. ఫ్రీ ఫస్ట్. నీ ఎంపికతో నువ్వు ఏది ఎంచుకున్నావో దానివల్ల నువ్వు బందీ అయ్యావు. ఎంపికే లేకపోతే ఫ్రీగానే ఉన్నావుగా. అది నీ ఫ్రీడమ్ ఉంది. అయితే నీ స్వేచ్ఛను నువ్వు ఏ విధంగా వాడతావు అనే దాని మీదే నీవు బంధము. బద్ధోహి బద్ధాభిమాని అంటే దేన్ని అభిమానిస్తున్నావు? నేను బంధంలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఆరోగ్యాన్న అనారోగ్యాన్న, కష్టాన్న సుఖాన్న, దేన్ని? ముక్తిన. ముక్తాభిమాని ముక్తోహి ముక్తాభిమాని ముక్తోహి, అదనమాట. సో ఇక్కడ దేర్ ఈజ్ నో బడీ సిట్టింగ్ దేర్, పైన కూర్చొని నీ తలరాత రాయడంలో ఎవరు, నీ యొక్క చేతుల మీద గీతలు గీయటం లేదు. ఆమ్నిపొటెంట్ గాడ్ కూడా, సర్వవ్యాపకుడైన దైవం కూడా అలసిపోతాడు ఈ విధంగా చేస్తే. చేతుల మీద గీతలు గీసుకుంటూ కూర్చుంటే నేను గీత గీశాను, నేను తల రాశాను, నీ కిస్మత్ ఇక్కడ ఉంది, ఇలా ఉంది, ఇవన్నీ ఎంత ఏం లేదు అక్కడ. ఇది పుట్టంగానే తల రాసేయడము, ఇప్పుడు చచ్చిపోవాలో అని, ఏ రోగంతో చచ్చిపోవాలని, ఏ డాక్టర్ దగ్గరికి నువ్వు వెళ్ళాలి, లేదా ఏ డాక్టర్ చేత నువ్వు చంపబడాలని, ఆల్ దీస్ డీటెయిల్స్ రాసుకుంటూ కూర్చోవడానికి ఆయనకి ఏమి పని పట్టడం లేదా? యు ఆర్ చూసి. ఈ పని అంతా పెట్టుకుంటే ఆయన కూడా పిచ్చివాడు చేసేస్తానికి రెడీ అయిపోతారు జనాలు. అలా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఈజ్ సపరేట్ వన్, అమ్నిపొటెంట్ అమ్నిషెంట్ ఆయన. అలాంటి ఆ దేవుడు కూడా ఇలా రీజన్ పెట్టి దేవుడు అనే అతన్ని కూడా అమ్మో బాబాయ్ నేను భరించలేను రా అని ఆత్మహత్య చేసే విధంగా ఉంటుందంటారు ఓషో గారు. సో ఈ విధమైనటువంటి మానవులు లేనిపోని సమస్యలు దేవుడికే సృష్టిస్తున్నారు. అలాగే వారికి వారు కూడా దేవుడినే కష్టాలు పెట్టేటట్టు తయారయ్యారు. పైపచ్చి he does not want to see the world evaporate because of nuclear weapons. ఆ దేవుడు అణు ఆయుధాలతో ఈ ప్రపంచాన్నంతా నాశనం చేయాలని కోరుకోవాలి. ఆయనకి ఇష్టం లేదు ఇలాంటివన్నీ.
ఆయన రాసి పెట్టాడు ఏమిటి నీ తలరాత. మనం ఏమంటున్నాం, బట్ హీ వాజ్ రిటర్న్ దోస్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ ఎవర్ హ్యాడ్. నీ తలలో రాసి పెట్టాడు, ఈజ్ రెస్పాన్సిబుల్ అంటాడు. ఎవడు రెస్పాన్సిబుల్ కాదు, ఏ దేవుడు రెస్పాన్సిబుల్ కాదు. నోబడీ ఈజ్ రెస్పాన్సిబుల్, దేర్ ఇస్ నో గాడ్. అయితే మన స్ట్రాటజీస్ అన్నీ ఎలా ఉంటాయంటే, మన పద్ధతులు అన్నీ ఎలా ఉంటాయి, ఎవడి నెత్తి మీద ఒకటి నెత్తి మీద పెట్టాలి కాబట్టి దేవుడు ఒకటి పెట్టుకొని వరే దేవుడా మొత్తం అంతా నువ్వే చేసావని అంటాం అంతే. నువ్వు స్వేచ్ఛగానే ఉన్నావు, నువ్వు స్వేచ్ఛగా ఉన్నావు. నీ యొక్క నువ్వు చేసే పనే నీకు బంధం అవుతుంది. బట్ ఈచ్ యాక్ట్ ఆఫ్ ఫ్రీడమ్ బ్రింగ్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. నువ్వు స్వేచ్ఛగా ఉన్నావంటే నీ బాధ్యత నువ్వు స్వీకరించాలి. బాధ్యత స్వీకరించావంటే దట్ ఈస్ యువర్ బాండేజ్. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అది నువ్వు బంధం అంటావా లేకపోతే బాధ్యత అంటావా? నేను బానిసత్వంలో ఉన్నాను అంటావా లేకపోతే రెస్పాన్సిబిలిటీ అంటే ఏదో బ్యూటిఫుల్ వర్డ్, ఏదో పేరు పెట్టుకో, కానీ ఎంపిక ఖచ్చితంగా చేస్తావు. అది నీ స్వేచ్ఛ, ఏది ఎంచుకోవాలనేది నీ స్వేచ్ఛ. కానీ కన్సిక్వెన్సెస్ అనేది కూడా, కన్సిక్వెన్సెస్ ఏంటి? తదనంతర పరిణామాలు. నువ్వు చేసిన పని, ఎవ్రీ యాక్ట్ ఎవ్రీ యాక్ట్ దానికి ఫలితం వస్తుంది. అంటే కన్సిక్వెన్సెస్ వస్తాయి, తదనంతర పరిణామాలు వస్తాయి. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దాని బాధ్యత నువ్వు తీసుకోవాలి, దాని బాధ్యత నువ్వు తీసుకోవాలి. దట్ ఈస్ యువర్ ఫ్రీడమ్, యువర్ రెస్పాన్సిబిలిటీ. కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడయ్యా అని అంటే, నీకు పని చేయడం మీద అధికారం ఉంది, రిజల్ట్ దేవుడి చేతిలో ఉన్నాయి, అలా ఏం చెప్పలేదు. నువ్వు దాని వెంట పెడితే నీ పని మానేస్తావు, అదేంటి అని ఆలోచిస్తావు, నీ పని నువ్వు చెయ్యి, అవి వచ్చి వస్తారే అని చెప్పాడు. కానీ దేవుడి చేతిలో ఉంది అని చెప్పడం ఆయన ఏం చెప్పలేదు, నా చేతిలో ఉందని ఏం చెప్పలేదు. అది ట్రిక్ ప్లే చేస్తున్నారు. అంటే ఎందుకంటే భగవద్గీతపై ఎడాపడ ఎవరంటే ఎవరు రాసేసారు అని చెప్పేది ఒకటి, వీళ్ళు అన్వయించుకునేది ఒకటి. సో వాస్తవం ఏమిటి? యూ హ్యావ్ ఈ అథెంటిసిటీ టు డూ యువర్ వర్క్. డోంట్ సీక్ ద ప్రూఫ్స్ ఆఫ్ యువర్ యాక్షన్. అంటే నువ్వు యాక్షన్, నువ్వు చేసే పనుల వల్ల వచ్చేటువంటి కన్సిక్వెన్సెస్ బాధ్యత ఎవరు వహించాలి? ఆయన వహిస్తాడా? యాక్షన్ అండ్ ఎఫెక్ట్, కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఒకదానికి ఒకటి కలిసే ఉన్నాయి, ఎడగొట్టేం లేవు, విడదీయలేము అది. సో మరి కృష్ణ ఎందుకు అలా చేశాడు అనేదానికి మనకి ఆ యొక్క ట్రాన్స్లేషన్ వ్యవహారం అదంతా. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. టేక్ లైఫ్ ఇన్ వెరీ సింపుల్. అంతేగాని ఏదో ఆశ్చర్యకరమైన వ్యవహారాలు, ఏ ప్రాబ్లమ్స్ లేవు. లైఫ్ ఈజ్ సో సింపుల్. యు ఆర్ చూసింగ్, యు ఆర్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ప్రాబ్లం ఏంటంటే, అది మిస్టరీగా ఉంటుంది, రహస్యంగా ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ మిస్టరీ. సో దాన్ని సాల్వ్ చేసుకో, బట్ కెన్ నెవర్ బీ సాల్వ్డ్. మిస్టరీ, రహస్యం అది. దాన్ని నువ్వు రహస్యాన్ని నువ్వు జీవించు, దాంట్లో ఏముంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ మిస్టరీని విడగొట్టేది ఏమిటి, ఈ రహస్యం ఎలా తెలుసుకోవాలి అంటే ధ్యానం మాత్రమే. మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది మిస్టరీ. ఎక్స్ప్లెనేషన్ కాదు. నీ రహస్యం నువ్వు తెలుసుకో, నీ మూలం నువ్వు తెలుసుకో, నీ గుహ్యాతి గుహ్యమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకో. రహస్యాల్లో కల్లా రహస్యమైంది, నీ లోపలికి వెళ్ళు, ఆ సొల్యూషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, అది సొల్యూషన్ కోసం బయట ఎదగొద్దు, నీ లోపలికి వెళ్ళు. నెమ్మదిగా నీ లోపలికి వెళ్ళి కరిగిపో.
అక్కడ సముద్రం మీద అలలు వచ్చినట్టుగా కాకుండా నీ లోపలికి వెళ్ళు. లోపలికి వెళ్తే అలలే లేవు. అక్కడ ఏమైంది? దిస్ డిసపిరెన్స్ ఈజ్ ద ఓన్లీ ఆఫ్ రిలీజియస్నెస్. అదే ఆధ్యాత్మికత. మిగతావంతా మరి ఏమీ లేదు. నీ లోపలికి వెళ్ళటమే ఆధ్యాత్మికత, మిగిలినవన్నీ ఏమీ లేదు, అంత నాన్సెన్సే. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యం వింటున్నప్పుడు నువ్వు వినడం కాదు, ఆ ఆధ్యాత్మిక సత్యాన్ని తాగుతున్నావు, నీ రక్తంలో కలిసిపోతుంది. అవగాహన ద్వారా నువ్వు అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. ఒకసారి అర్థం అయితే చాలు, అది నీతోనే ఉంటుంది. అది ఆ గురువుతో ఉన్నా లేకపోయినా ఆ గురువు యొక్క వాక్కుని అవగాహన చేసుకుంటే అది నీతోనే ఉంటుంది. అది అక్కడ కీ పాయింట్. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు సముద్రం వద్దన్నా సముద్రం ఒడ్డున కూర్చున్నా, ఆ బీచ్లో లేదా చెట్టు కింద కూర్చున్నా, లేదా విశాలమైన ఆకాశం నక్షత్రాల కింద కూర్చున్నా, నీ అవగాహన నీతోనే ఉంటుంది. నీ అవగాహన నీతోనే ఉంటుంది. సో ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ గురువు యొక్క ప్రయత్నం అంతా నీ లోపల నువ్వు ఎదగడం అనేటువంటి టేస్ట్ని ఇస్తున్నారు, టేస్ట్ చూపిస్తున్నారు. నువ్వు బాబు ఇది నాయనా, నీ లోపల ఎంత ఉంది, ఈ రుచిని చూపిస్తున్నారు, రుచిని ఆస్వాదన చేస్తున్నారు. నీ అంతా నువ్వు ఎదిగేలాగా నువ్వే నీ లోపల ఎదగాలి. అప్పుడే మొత్తం పరిపూర్ణమవుతుంది, సంపూర్ణము పరిపూర్ణము అవుతుంది. అదే నీ ఫీలింగు. వినేటప్పుడు ఆ గురువు యొక్క వాక్కులు వినేటప్పుడు ఆ విధంగా అనిపిస్తుంది. ఆ ప్రేమ తత్వం ఫీల్ అవుతావు, ఆ మహా మౌనాన్ని ఫీల్ అవుతావు, ఆ పరిపూర్ణత్వాన్ని ఫీల్ అవుతావు. అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఆ గురువు యొక్క వాక్కులు వినడం వలన. అన్ని కోరికలు మాయమైపోతాయి, కోరికలు ఇంకే అవసరమే లేదు, అంతా పరిపూర్ణమే. అంతా పరిపూర్ణంగా అంత నిండుగా ఉన్నప్పుడు ఇంకేం కావాలి? అసంపూర్ణంగా ఉన్నవాడే కోరుకుంటాడు. మొత్తం ఎనర్జీతో ఫుల్గా ఫుల్ఫిల్ అయిపోయావు, ఇంకా కోరిక ఏముంది? కోరికే లేదు. ఓల్ ఎనర్జీ సో ఫుల్ఫిల్, సో కంటెంట్, ఇంకా అవసరమే లేదు ఏమి. అందుకోసం ఏమంటారంటే, మనం ఈ యొక్క థంబ్నెయిల్ టైటిల్ కూడా అదే పెట్టుకున్నాము. దేర్ ఆర్ ఓన్లీ 2 types ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు బెగ్గర్స్గా ఉన్నారు, కొంతమంది ఎంపైర్స్గా ఉన్నారు. ఎవరైతే కోరికలతో ఉంటారో, కోరిక అంటే అడగటమే కదా, యు ఆర్ బెగ్గింగ్. ఎవరైతే పరిపూర్ణంగా ఉంటారు అంటే, ఆ పరిపూర్ణత ధ్యానంలోనే వచ్చింది. ఇప్పటివరకు అదేగా మనం చెప్పుకుంది. ఆ మహామౌనంలో వచ్చింది, ఆ శాంతిలో వచ్చింది, ఆ ప్రేమలో వచ్చింది. అది వారు మహాచక్రవర్తులు. యు ఆర్ చూసింగ్ వాట్ యు వాంట్ టు బీ. సో థ్యాంక్ యూ, be a masters. Thank you all the masters. Happy day to you all. Kindly like this video and share this video to all. And if anybody new, kindly subscribe. Thank you.